ఫ్రెండ్స్, మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకున్నప్పుడు మన ఇల్లు ఆకర్షణీయంగా మరియు అందంగా కనిపించడం కోసం డెకరేషన్ లైట్స్ పెడుతూ ఉంటాం. మార్కెట్లో దొరికే మంచి డెకరేషన్ లైట్స్ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అంత బడ్జెట్ లేకపోతే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మంచి డెకరేషన్ లైట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ డెకరేషన్ లైట్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినవి కార్డ్బోర్డ్ బాక్స్, మార్బుల్స్, లైట్ అండ్ లైట్ హోల్డర్. ముందుగా కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి కొంత భాగాన్ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సర్కిల్ షేప్ తీసుకున్నాను, బట్ మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చు. మనం లైట్ హోల్డర్ ని సెట్ చేయాలనుకునే చోట పెన్సిల్ తో మార్క్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మీద గ్లూ అప్లై చేయాలి. ఆ తర్వాత కొన్ని మార్బుల్స్ తీసుకుని ఆ కార్డ్బోర్డ్ మీద కింద పడిపోకుండా జాగ్రత్తగా సెట్ చేయాలి. బల్బ్ హైట్ కంటే ఎక్కువ వచ్చేలాగా మార్బుల్స్ ని అరేంజ్ చేయాలి. గ్లూ మొత్తం డ్రై అయ్యే వరకు ఈ మార్బుల్స్ ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేయండి. మనం మార్క్ చేసుకున్న చోట లైట్ హోల్డర్ ని సెట్ చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, బల్బుని సెట్ చేసి స్విచ్ ఆన్ చేశాక ఈ డెకరేషన్ ల్యాంప్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనం సెట్ చేసిన బల్బ్ కలర్ వల్ల లైటింగ్ కలర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కలర్స్ కావాలంటే మీరు డిఫరెంట్ కలర్ బల్బ్స్ ని సెట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి మీరు ఎలా లైటింగ్ డెకరేషన్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.